అప్పుడెప్పుడో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైన రచ్చ ఇప్పటికీ అగ్గి రాచేస్తూనే ఉంది. నేతల ఫిరాయింపుల పుణ్యమాని ఇద్దరి మధ్య రగులుకున్న నిప్పుల కుంపటి రోజుకో రకంగా సెగలు కక్కుతూనే ఉంది. ఏ ఎన్నికొచ్చినా ఏదో ఒక రకంగా రచ్చ జరుగుతూ ఉండడం అధికార పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇక నిన్న మొన్నటి దాకా నియోజకవర్గంలోనే నడిచిన వైరం ఇప్పుడు గాంధీ భవన్ లోనూ కంటిన్యూ అవడంతో మరోసారి పొలిటికల్ టెన్షన్ నెలకొంది. జగిత్యాల కాంగ్రెస్ లో జగడం ఇప్పట్లో ఆగేలేదు. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ముందు మరోసారి తన టోన్ పెంచారు. మొన్నటికి మొన్న జగిత్యాల గడ్డ నా అడ్డా అన్న జీవన్ రెడ్డి నిన్న గాంధీ భవన్ లోనూ రచ్చ చేశారు. నిజామాబాద్ నేతలకు గాంధీ భవన్ లో జరిగిన మీటింగ్ కి వచ్చిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని తన పక్కన కూర్చోబెట్టారంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉంటున్నానని పదే పదే చెబుతున్న సంజయ్ కాంగ్రెస్ అంతర్గత సమావేశానికి ఎందుకు హాజరయ్యారో చెప్పాలని నిలదీశారు. Every time to time that member is saying he is member of BRS party. ఇప్పుడు జరుగుతున్నది ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. How can a BRS party MLA be allowed into the Congress party internal meeting? కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాసనసభ్యులు పక్కన గురిస్తుడు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే? గాంధీ భవన్ లో జరిగిన నిజామాబాద్ నేతల మీటింగ్ కు తాను రాలేదన్నారు ఎమ్మెల్యే సంజయ్. వేరే పని మీద మాత్రమే గాంధీ భవన్ కు వచ్చానన్నారు. జీవన్ రెడ్డి ఆక్రోశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. సంజయ్ మీటింగ్ కి వచ్చారని చెబుతూనే ఆయన ఏ పార్టీలో ఉన్నారన్నది త్వరలోనే తేలుతుందన్నారు. ఎవరెవరు పిలిచా వారంతా పార్టిసిపేట్ చేశారు. అందరినీ అవన్నీ కూడా తర్వాత తెలుస్తాం. ఎవరు పార్టీ వారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి బయటకు వచ్చి చాలా ఆవేశపడి బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకుండా మీ పక్కన కూర్చోని జీవన్ రెడ్డి గారి ఆవేశాన్ని కూడా అర్థం చేసుకొని సరైన టైంలో దాన్ని అడ్రస్ చేస్తాం. ఇక జీవన్ రెడ్డి సంజయ్ మధ్య వివాదం అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. సంజయ్ చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి తన వర్గాన్ని మెయింటైన్ చేస్తూ ఊరూరా తిరుగుతున్నారు. ప్రతి సమావేశంలోనూ సంజయ్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కార్యకర్తల సమావేశంలోనూ ఆయన చేసిన కామెంట్స్ రచ్చలేపాయి. ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ జెండా మోయని వారు ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేగా అధికార పక్షంలోకి వస్తే వచ్చావు, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదంటూ సంజయ్ ని సూటిగా హెచ్చరించారు జీవన్ రెడ్డి. అయితే కౌంటర్ గా రంగంలోకి దిగిన సంజయ్ తనను ప్రశ్నించే వాళ్లు గతంలో జెండాలు ఎలా మార్చారో అందరికీ తెలుసంటూ పొలిటికల్ పంచులు వదిలారు. మొత్తంగా ఈ ఇద్దరి జగడంతో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మున్సిపల్ ఎన్నికల ముందు ఇద్దరి మధ్య మరోసారి అగ్గి రాజుకోవడంతో అధిష్టానం సీన్లోకి ఎంటర్ అవుతుందా, ఇద్దరిని చల్లబరుస్తుందా లేదా అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.